ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైపోయి అధికారం దక్కగానే మరొక మాట మాట్లాడే రాజకీయ నాయకుల్లో ఆయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. రాజకీయ స్వార్థం కోసం, అధికారాన్ని దక్కించుకోవడం కోసం ఎన్ని అబద్ధాలైనా సరే అలవోకగా చెప్పడంలో ఆయన్ను మించిన వారు మరొకరు సమకాలీన రాజకీయాల్లో లేరు అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు తేల్చారు. ఆయన మరెవరో కాదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. సంపద సృష్టిస్తా, అందరికీ పంచుతా అని ఎన్నికల ముందు ఊరువాడ తిరిగి చెప్పిన చంద్రబాబు అధికారం దక్కిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. తనకు అసలు సంపద సృష్టించడం తెలియదని, ఎవరికైనా తెలిస్తే చెవిలో చెప్పి పుణ్యం కట్టుకోవాలి అని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు మాట మారుస్తూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న చంద్రబాబు తీరుపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఒక విశిష్టత ఉంది. రోజు ఎక్కడో చోట ప్రసంగం చేయడం ఆయన లక్ష్యంగా పెట్టుకుంటారు. అది అసెంబ్లీ కావచ్చు, మరో చోట కావచ్చు. నిన్న చేసిన ప్రసంగానికి, నేటి ఉపన్యాసానికి, రేపటి స్పీచ్కు సంబంధం ఉండకపోవచ్చు. ఎన్నికలకు ముందు చేసిన ప్రసంగాల తీరు ఒక రకంగా ఉంటుంది, ఎన్నికలయ్యాక మాట్లాడే విధానం మరో రకంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా, అధికారంలోకి వస్తే మరో విధంగా ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. ఆకాశమే హద్దుగా చేసిన వాగ్దానాలను ఎలా ఎగవేయాలన్న అంశంపైన ఆయన వ్యవహరించే వైనం ఒక పరిశోధన అంశం అవుతుందేమో. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన విజన్ 2047 గురించి ప్రసంగించారు. అందులో ఆయన పెట్టిన అంకెలు చూస్తే అది ఎంత పెద్ద గారడీనో అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు నేనే సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతానని చెప్పేవారు. అధికారంలోకి రాగానే సంపద ఎలా సృష్టించాలో చెప్పండని ప్రజలను కోరారు. తాజాగా సంపద సృష్టి నేర్పిస్తానని చెబుతున్నారు. చంద్రబాబు ఏది చేస్తారో తెలియదు కానీ ఏపీని అప్పుల కుప్పగా మార్చుతుండడం స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపైన, పేదలపైన ఉన్నట్లు కనిపించదు. ఒక్క అమరావతి కోసమే 50,000 కోట్లకు పైగా అప్పు తెచ్చి ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారంటే ఈ ప్రభుత్వం సంపన్నులకు, బడాబాబులకు ఉపయోగపడుతున్నదా, లేక పేదలను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తున్నదా అన్నది తెలిసిపోతుంది. ఇప్పటికే అమరావతిలో భూములు కొన్న వారి ప్రయోజనార్థం ఎంత భారీగా వ్యయించేస్తున్న ప్రభుత్వం తాము పేదలకిచ్చిన సూపర్ 6 తదితర హామీలను తొంగలో దెక్కింది. అమరావతిలో ధనికులు బాగుపడితే తామంతా బాగుపడినట్లేనని పేదలు అనుకోవాలన్నది కూటమి సర్కార్ భావన. కానీ శాసనసభలో బయట మాత్రం చంద్రబాబు నాయుడు పేదల కోసమే అంతా చేస్తున్నట్లు చెబుతూ వారిని మభ్యపెట్టే యత్నం చేస్తుంటారు. గత ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ప్రభుత్వానికి ఉపయోగపడేలా రిషికొండపై మంచి భవనాలు నిర్మిస్తే అవేవో ఆయన సొంతం అయినట్లు ప్యాలెస్ అంటూ దుర్మార్గపు దుష్ప్రచారం చేశారు. అదే అమరావతిలో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిల్డింగులకు ఐకానిక్ భవనాలని ప్రచారం చేసుకుంటున్నారు. అమరావతి గ్రామాల్లోనే ఇన్ని వేల కోట్లు వ్యయం చేస్తే అక్కడ వారికి సంపద సృష్టించినట్లు అవుతుంది తప్ప రాష్ట్రం అంతటా ప్రజలకు ఏ రకంగా సంపద అవుతుందన్నది ఎవరికి అర్థం కాదు. సమతుల్యతగా ప్రభుత్వాన్ని నడపవలసిన పెద్దలు మిగిలిన ప్రాంతాలను ఎండగట్టి అంతా అమరావతిలోనే ఉందన్న భ్రమ కల్పించే యత్నం చేస్తున్నారు. దానికి తోడు విజన్ 2047 అని, P4 అని కొత్త డైలాగులు ప్రచారంలోకి తేవడం ద్వారా ప్రజలంతా కూటమి ఇచ్చిన అనేక హామీల ఊసెత్తకూడదన్నది వారి వ్యూహం. గతంలో చంద్రబాబు నాయుడు 2004 వరకు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా విజన్ 2020 అంటూ కథ నడిపించారు. ఆ విజన్ పుస్తకం చదివిన వారంతా ఇవేమి లెక్కలు, ఇవేమి లక్ష్యాలు అంటూ ఆశ్చర్యపడేవారు. సూపర్ 6 హామీలు కానీ, ఎన్నికల ప్రణాళికలోని హామీలు కానీ అమలు చేయడం అసాధ్యం, వాటికే 1,50,000 కోట్లు అవసరమవుతాయని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తాము చేసి చూపిస్తామనేవారు. అప్పటికే జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంకెలతో జనాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎలా మోసం చేశారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి. లోకేష్ అయితే అన్ని స్కీములకు తమ వద్ద లెక్కలు, ప్రణాళికలు ఉన్నాయని, అమలు చేయకపోతే తమ కాలర్ పట్టుకోవచ్చని అన్నారు. ఇప్పుడు కాలర్ ఎవరు పట్టుకునే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ పేరుతో జనాన్ని భయపెడుతున్నారు. పేదల తక్షణ అవసరాలు తీర్చడం అంటే ఒక ఏడాది పాటు ఫ్రీ బస్, తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని లేకుండా చేయడమా? వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి అసలు మంగళం పాడడమా? అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ 9 నెలలుగా తన నియోజకవర్గంలో ఒక్క పని చేయలేకపోయినని వాపోయారు. ప్రతి కుటుంబానికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తారట. రాజధానిలో పేదలకు
గత ప్రభుత్వం స్థలాలు ఇస్తే వాటిని రద్దు చేసిన చంద్రబాబు ఈ మాట చెబితే ఎవరైనా నమ్ముతారా? జగన్ టైంలో నిర్మాణంలో ఉన్న పోర్టులను ప్రైవేట్ పరం చేస్తూ సముద్రాధారిత వ్యవస్థను విస్తరిస్తామని అంటున్నారు. తాను ఒక్కడనే పనిచేస్తే చాలదని ఎమ్మెల్యేలంతా పనిచేయాలని చెబుతున్నారు. అంటే వారిలో చాలామంది పనిచేయడం లేదని ఒప్పుకున్నట్లే అవుతుంది కదా. పనుల సంగతి దేవుడెరుగు. కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఎల్లో మీడియానే కథనాలు ఇస్తోంది. చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన చేతిలో నిధులు ఉంటాయి కాబట్టి తన నియోజకవర్గంలో ఏదో పని చేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే ఇంత విజన్ ఉన్న ఆయన తన నియోజకవర్గమైన కుప్పంలో సరైన బస్టాండ్ను ఏర్పాటు చేయలేదు. కొన్ని వార్డుల్లో మట్టి రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయో చెప్పలేం. కుప్పం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలను జగన్ ప్రభుత్వం బాగు చేసింది. కుప్పంలో ఒక గెస్ట్ హౌస్ మాత్రం బాగానే ఉంటుంది. 2004, 2019లో తనను ఎవరూ ఓడించలేరని, అభివృద్ధి చేసే క్రమంలో ఎమ్మెల్యేలను పార్టీని సమన్వయం చేయలేకపోయినందునే ఓడిపోయానని అంటున్నారు. అంటే ఆయన నిజంగా అభివృద్ధి చేసినా ప్రజలు ఓడించారని చెబుతున్నారా? అంతే తప్ప అప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఓడిపోయామని అంగీకరించలేకపోతున్నారన్నమాట. పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అంకెల గారడి, బురిడి మాటలు కాకుండా చిత్తశుద్ధితో పనిచేసి ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేస్తే మంచి పేరు వస్తుంది. కానీ ఆ దిశలో ఆయన ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఉన్నట్లు కనిపించడం లేదు.